ఒక్కొక్క పీలించుకోండి. చూపే వచ్చేయండి ముందు తొందరగా కదా. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతా మధు క్రియేషన్స్. మా ఈస్ట్ గోదావరి మ్యారేజెస్ ఎలా ఉంటాయి అనేది మీరు ఈ వీడియోలో చూడబోతున్నారండి. అందులోని ఈస్ట్ గోదావరిలో అంటే చాలా క్యాస్ట్లు ఉంటాయి కదా. రెడ్డిస్ మ్యారేజ్ అనమాట ఇప్పుడు నేను చూపించబోయేది. అంటే ఒక్కొక్క క్యాస్ట్కి ఒక్కొక్క టైప్లో మ్యారేజ్ అయితే జరుగుతుందండి. సో మాకు వచ్చేసి ఇక్కడ ముందు పెళ్ళికొడుకుని చేస్తారనమాట. అంటే దానికంటే ముందు కూడా హెల్దీ మెహందీ ఫంక్షన్ ఈ టైప్లో ఈ మధ్య అందరూ చేసుకుంటున్నారు కదండి, ఆ టైప్లో ఉంటాయి. కానీ ఇంకా అసలు సిసలైన మ్యారేజ్ అంటే పూర్వకాలం నుంచి ఎలా అయితే మనకి చేసుకుంటూ వస్తున్నారో ఆ టైప్లో చూడాలంటే కనుక ముందు పెళ్ళికొడుకుని చేయడం. ఈ పెళ్ళికొడుకుని చేయడానికి ముందు పెళ్ళికొడుకుని తీసుకొచ్చి ఒక ముహూర్తం ప్రకారం కూర్చోబెట్టేస్తారండి. కూర్చోబెట్టిన తర్వాత ముత్తైదులందరూ కలిసి పందిరి రాట అనేది వేస్తారనమాట. దానికి సంబంధించి స్టార్టింగ్ పూజ చేస్తారు. అంటే పెళ్ళికి ఇదే స్టార్టింగ్ కదండి. అంటే ఏ పెళ్లి తంతు స్టార్ట్ చేయాలంటే ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలన్నమాట. సో అందుకని చెప్పేసి పూజ చేసి పందిరి రాట అనేది వేస్తారనమాట. సో ముత్తైదులందరూ ఇలాగ పూజ చేస్తారు. చేసిన తర్వాత పెళ్లి కొడుక్కి అక్షింతలు కూడా అలాగే వేస్తారు. అంటే దానికి ఒక లెక్క ఉంటుందండి. ముత్తైదులు అంటే ఒక 5గురని 7గురని ఒక లెక్క ప్రకారం వేపిస్తారు. తర్వాత నార్మల్గా వచ్చిన బంధువులందరితో కూడా అక్షింతలు వేయించేస్తారు. సో చూసారు కదండి, పందిరాట తంతేటి దాదాపుగా కంప్లీట్ అయిపోయినట్టే. సో ఈ లోపల పెళ్ళికొడుకుని కూర్చోబెట్టారు కదా ముందే. ఈ దంపతులుగా అందరూ వెళ్ళి పెళ్ళికొడుకు కూడా అక్షింతలు వేసి తాంబూలాన్ని అందుకుంటారనమాట. సో ముందు ఒక లెక్క ప్రకారం వేసేసిన తర్వాత వచ్చిన రిలేటివ్స్ అందరూ కూడా లైన్గా అక్షింతలు అయితే వేసేస్తారండి. సో ఈ తంతు మీరు కూడా చూసేయండి.
పెళ్లి కొడుకుని చేయడం అంటే ముఖ్యంగా ఉండాల్సింది పసుపు కదండి. సో అందుకని చెప్పేసి ఒక రోలు తీసుకుని రోకలు కూడా తీసుకుంటారనమాట. ఈ పసుపు కొమ్ములు ఉంటాయి కదండి, ముత్తైదులందరూ వచ్చి ఈ విధంగా పసుపు కొమ్ములని రోట్లో వేసి రోకలతో కుమ్ముతారనమాట. అంటే పసుపు దంచడం, పసుపు కొట్టడం అంటారు కదా, ఇదే అనమాట అది. సో ఇలాగా ఇదయిన తర్వాత మళ్ళీ ఈ అక్షింతలు అంటే పెళ్ళికొడుకుకి అక్షింతలు వేయడం అనే కార్యక్రమం అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది. తర్వాత అదంతా కంప్లీట్ అయిన తర్వాత పెళ్ళికొడుకుని తీసుకొచ్చి ఈ పసుపుతోనే పసుపు పూసి పెళ్ళికొడుకుని చేయడం అనేది జరుగుతుందనమాట. అంటే మంగళ స్నానం అంటారు కదా, ఆ టైప్లో చేస్తారనమాట. సో లెట్స్ కంటిన్యూ ది వీడియో.
అక్షింతల కార్యక్రమం అయితే పూర్తయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి పెళ్ళికొడుక్కి ముందు ఆయిల్ పూసి తర్వాత శనగపిండి, పసుపు అంతా మొత్తం బాడీకి అంతా పూస్తారనమాట. మంగళ స్నానం కదండి. సో అందుకని చెప్పేసి బాడీ మొత్తం పూసి ఒక నలుగులాగా పెడతారనమాట. మొత్తం ముత్తైదువులందరూ కలిసి పెట్టి తర్వాత స్నానానికి అని చెప్పి తీసుకెళ్ళి అక్కడ కుంకుడుగాయతో తలస్నానం చేపిస్తారండి. తర్వాత మామూలుగా మనం స్నానం చేసేయచ్చు అనమాట. ఆ టైప్లో చేసిన తర్వాత అప్పుడు పెళ్లి కొడుకుని చేయడానికి మొత్తం రెడీ చేసి తీసుకొచ్చి చైర్లో కూర్చోబెడతారు. ఈ రోజుల్లో మ్యారేజెస్ చాలా స్వీట్ అండ్ షార్ట్ అయిపోయినాయండి. ఎంత తక్కువ చేసుకుంటే అంత మంచిది అన్నట్టుగా అయిపోయిందనమాట. అంటే అన్ని పద్ధతులు ఎవరు పాటించట్లేదు. అసలు ఇన్ని పద్ధతులు ఉన్నాయా అని కూడా ఎవరికి తెలియదు అనమాట. సో అందుకని చెప్పేసి నేను ఇంత డీటెయిల్డ్గా నేను ఈ వీడియో పెట్టడం అయితే జరిగిందండి. అందుకే నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాను. సో ఈ పెళ్ళి మాకు తెలియదా, మేము చేసుకోలేదా అని చాలామంది అనుకుంటారు. కానీ తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. సో ఈ టైప్లో మ్యారేజెస్ జరుగుతాయని చెప్పేసి ఇలాగన్నా తెలుస్తుంది అని నేను ఈ వీడియో పెట్టడం అయితే జరుగుతుంది అనమాట. సో ఎవరికైనా నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ఈ పెళ్ళికి సంబంధించిన పార్ట్ 2 కూడా మీకు తొందరలోనే అప్లోడ్ చేస్తానండి. అంతవరకు ప్లీజ్ వెయిట్ అండ్ వాచ్. థ్యాంక్ యూ. బాయ్.